మంత్రి కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్లో రాజకీయ వేడి పెంచుతోంది. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశంపై స్పందించారు. కొండా సురేఖ వ్యవహారం ప్రస్తుతం ఏఐసీసీ పరిధిలో ఉందని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తారని స్పష్టం చేశారు. కొండా మురళి తనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత ప్రాధాన్యత మరే పార్టీ ఇవ్వలేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అలాగే తనకు ఎస్ఐఆర్ నోటీసు అందిందని వెల్లడించిన మహేష్ కుమార్ గౌడ్ అందుకు సంబంధించిన వివరాలను సమర్పిస్తారని తెలిపారు. సురేష్ గారు మంత్రిగా ఉన్నారు, ఏఎస్ డబ్బులుగా ఉన్నారు కాబట్టి ఈ అంశం అంతా కూడా ఏఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ క్రమశిక్షణ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే దాన్ని ఏఎస్కి పంపించారు. కానీ ఏఎస్కి వారు ఈ విషయంలో ఎలాంటి ఆలోచన చేసినా అదే ఫైనల్. ఇదివరకు ఈ విషయం ముఖ్యమంత్రి గారు చెప్పినారు. దీంట్లో ఎవరి మీద కోపతాపాలు, ఎవరి మీద కక్షలు ఉండవు. పార్టీ నియమాల ప్రకారం పార్టీలో క్రమశిక్షణ ఉండాలనేది అందరి తపన. ఆ దశగా ఏఐసీ తీసుకునే నిర్ణయమే అంతిమం. ఇంకా హరీష్ రావు గారు నీళ్ల గురించి